ఈ ఉగాదికి మీరు కనుక బొబ్బట్లు చేయాలనుకుంటే ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా మృదువుగా సాఫ్ట్గా వస్తాయి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు పాడవకుండా బాగుంటాయి. పచ్చిశనగపప్పుని 1 గంట పాటు నానబెట్టేసుకొని కడిగేసుకొని కుక్కర్లో వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత వాటర్ అంతా వంపేసుకోండి. తర్వాత మైదాలో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత దీనికి సరిపడా బెల్లం తీసుకొని కొంచెం నెయ్యి వేసి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చిశనగపప్పు పేస్ట్ మొత్తాన్ని వేసేసుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. తర్వాత నెయ్యి, యాలకుల పొడి వేసుకొని పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి. తర్వాత మీకు ఏ సైజులో కావాలో అంత ఉండలు తీసుకొని లోపల పూర్ణం పెట్టేసుకొని పైన నెయ్యి వేసుకొని పేపర్ మీద ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోండి. బాగా పలచగా చేసేసుకుంటే బాగుంటాయి. తర్వాత నెయ్యి వేసుకొని పెనం మీద 2 వైపులా కాల్చుకోండి. నేతి బొబ్బట్లు రెడీ అయిపోయినట్టు.